అందరికీ నమస్కారం. ఇల్లు లేని వారికి అద్దరిపోయే శుభవార్త రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఎప్పుడు చేస్తున్నారు, ఎన్ని లక్షల ఇల్లు పంపిణీ చేస్తున్నారు, ఎవరెవరికి ఈ ఇండ్లు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మాట్లాడిన పొంగులేటి 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు పెద్దపీట వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ఆలస్యమైందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. 5 ఏళ్లలో 22,50,000 ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ పరిధిలో 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దీంతో బడ్జెట్ సమావేశాల తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల కింద పలు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం రైతులకు రుణమాఫీకి కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో దాని అమలుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు రైతు భరోసా, మహిళలకు 2,500 రూపాయల చొప్పున పింఛన్లు లాంటి హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. మొత్తానికి బడ్జెట్ సమావేశాల తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. 22,50,000 ఇళ్లు పేదలకు పంచుతామని చెప్తున్నారు. ఈ విధంగా మీకు ఉపయోగపడే ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.